హలో స్టూడెంట్స్, ఏపీ పాల్సెట్ 2026 సంబంధించి రీసెంట్గా చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేటివి రావడం అయితే జరిగింది. సో కాకపోతే చాలామంది స్టూడెంట్స్ అయితే కంటిన్యూస్గా అడుగుతూనే ఉన్నారనమాట. అసలు మాకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది సార్? సో ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయింది. సో కౌన్సిలింగ్ తర్వాత మాకు అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇంకొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్న డౌట్స్ ఏంటంటే, నాకు వచ్చిన ర్యాంక్కి నాకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో సీట్ వస్తుందా రాదా? సో లేకపోతే నాకు ఫ్రీ సీట్ వస్తుందా రాదా? సో ఇలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో మీకు ఇటువంటి డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి. సో మన టీం అయితే మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతారు. సో అప్పుడే వేరే వాళ్ళకి ఆ డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు కూడా క్లారిఫై అయితే చేసుకుంటారనమాట. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు నీకు పాల్సెట్లో ఎంత ర్యాంక్ వచ్చింది, నీ క్యాస్ట్ ఏంటి, ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో గైస్, మనకు కౌన్సిలింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే చాలా అంటే చాలా లేట్ అయితే అయిపోయిందనమాట. సో కాకపోతే రేపు చూసుకున్నట్లయితే మనకు కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్ వచ్చే ఛాన్స్ అయితే కనపడుతుందన్నమాట. సో ఫస్ట్గా చూసుకున్నట్లయితే కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది సార్ అని అయితే చాలా అంటే చాలామంది అయితే అడిగారనమాట. సో ముందుగా చూసుకున్నట్లయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మనకు ఆఫ్లైన్లోనూ జరగచ్చు, ఆన్లైన్లో కూడా మనకు జరగచ్చు అనమాట. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్లో అయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫినిష్ చేయడం అయితే జరిగిందనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మీరైతే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత చూసుకున్నట్లయితే పేమెంట్ ప్రాసెస్ అయితే ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిన వెంటనే చూసుకున్నట్లయితే మనకు కాలేజెస్ అంటే వెబ్ ఆప్షన్కి సంబంధించి మనకు వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్లో. కాకపోతే మీరు టెన్షన్ అయితే పడకండి. సో ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కరికి కూడా సీట్ వచ్చేలాగా చూద్దాం. అది కూడా గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మనకు ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. అలాగే ప్రైవేట్ కాలేజెస్లో కూడా పాలిటెక్నిక్ కాలేజెస్లో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనకు అప్డేట్ రాగానే వెంటనే అయితే ఇస్తాను. ప్లీజ్ దయచేసి ఒక్కటికన్నా మీ ఫ్రెండ్కి అయితే ఈ వీడియో షేర్ చేయడానికి ట్రై చేయండి.